కాబట్టి ఈ వ్యాపారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉండే కుమ్మరులను. ఎందుకంటే మనం కొత్తగా సృష్టించాల్సింది ఏమీ లేదు. ప్రజలే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. ఆ పని ఏదో వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే, సో కొంత శిక్షణ ఇవ్వగలిగితే ఒక మంచి ఏది ఈ జాతి మొత్తం సంపూర్ణంగా అంటే ఇప్పుడు వాస్తవానికి కుమ్మరాముల పరిస్థితి మా ఇంటి చుట్టూ మా ఊర్లో మా ఇంటి చుట్టూ కుమ్మరోలే మొత్తం ఇళ్ళన్నీ. ఒకటి మా కుమ్మరి పోసే మామ అని ఉంటుండే, ఆయన ఆమ్ పెడితే ఆ కుమ్మరాం మంటలు ఇట్లా లేచేది. ఓ 4-5 రోజులు అది కాలేది. ఆ కుండలు చేసే కార్యక్రమం నా కల్లారా ప్రత్యక్షంగా చూసినటువంటిది. మా చుట్టూ ఆ కుమ్మరి ఆయన కానీ, ఆ తర్వాత బాలనరసింహ కానీ, లేకపోతే శంకరయ్య కానీ, వీళ్ళందరూ కూడా ఈ వృత్తి చేసుకొని బతికాడు. ఈ రోజు కూడా పెళ్లి చేసుకుంటే ఐరన్ కుండలు అంటే పట్నంలో బతుకుతున్నటువంటి కుమ్మరోలు మళ్ళీ ఇంటికి వచ్చి ఐరన్ కుండలు పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ ఉపాధి కంప్లీట్గా దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పకడ్బందీగా నిర్మాణం అవుతుందో ఈ దేశం ముందుకు పోతుంది అనేది మనకున్నటువంటి అవగాహన. కాబట్టి సర్వే నివేదికలు కూడా ఇవే చెప్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రామీణ కుల వృత్తులకు సంబంధించి ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో వీటిని అటాచ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చేం లేదు. సింపుల్గా మీరు ఏదో కార్పొరేషన్లు పెట్టి ఏదో చేసి వాళ్ళకు లోన్లు ఇస్తామని అది కాదు. వాళ్ళకు ఉపాధి శిక్షణ ఇవ్వండి. వాళ్ళకు ఉపాధి శిక్షణ ఇస్తే మనకు ఎట్లాగో స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీలోనే కుమ్మరులందరినీ సేకరించి వాళ్ళకు కోర్సు నేర్పించండి. తర్వాత వాళ్ళకు కనుక మనం లోన్లు ఇచ్చి మిషన్లో ఈ అద్భుతమైన తయారీ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకు మార్కెటింగ్ ఏరియాను కనుక చూపించగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా భయ్యా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పర్యావరణాన్ని కాపాడాలనేది అందరి ఆలోచన. కానీ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేది కుమ్మరే. ఎందుకంటే మట్టి పాత్రలు ఎంత మంచి మట్టి పాత్రలు అందించి పర్యావరణానికి అనుగుణంగా ఆరోగ్యానికి అనుగుణంగా ఇలా మట్టి పాత్రలో వండుకుంటే ఒక 40 ఏళ్ళ ముందెళ్తే ఇప్పుడు కాదు 40 ఏళ్ళ కింద చాలా రోజుల క్రితం ఎస్లనే వండేది.